వచ్చాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా ఒక్క రౌండ్ జరగండి. ఇక్కడికి వేసుకోండి సార్, చెప్పులు వేసుకోండి. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా భోగి మంటలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో మన జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన సంస్కృతి సంప్రదాయం సంక్రాంతి కళ అనేది ఇక్కడే పుట్టిపడుతుంది. గంగిరెద్దు వాళ్ళు కూడా హరిదాసులు మరి మన నరసరావుపేట పట్టణంలో ఈ యొక్క భోగి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఇదే క్రీడా ప్రాంగణంలో పిల్లలకి ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా మన ప్రియతమ శాసనసభ్యులు మరియు జిల్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా మరికొద్ది నిమిషాల్లో మన జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేస్తున్నారు కాబట్టి అసురును త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయా సంక్రాంతి వచ్చింది. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు జిల్లా అధికారులు
It's a special event for me. I could attend Bogi Sankranti here. So wish you happy, very prosperous year for all of you. It's a new year for us, burning all the negativity of previous years and starting with a new positive energy. So wish you all a happy Makara Sankranti. Thank you. సోదరి సోదరులందరికీ అట్లానే నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండగ భోగి మంటలతో ఈరోజు అద్భుతంగా ప్రారంభించుకొని అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ స్టేడియంలో ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భోగి పళ్ళు, అట్లానే స్టాల్స్, వివిధ స్టాల్స్, పిండి వంటలు, గంగిరెద్దు, హరిదాసు అందరూ కూడా ఇక్కడ ఈ స్టేడియంలో కోలాహలంగా ఇంకొక 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఈరోజు. అదేవిధంగా రేపు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్, రేపు ఎల్లుండి 2 రోజులు, మకర సంక్రాంతి రోజు, కనుమ రోజు సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క స్టేడియం ప్రాంగణంలో కల్చరల్ యాక్టివిటీస్ ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. దీనికి ఏమీ పాసులు కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. దయచేసి అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఈరోజు ముఖ్యంగా ఈ పండగ మన సాంప్రదాయానికి, సంస్కృతికి చిహ్నంగా మరి పెద్దలు ఇచ్చిన అనేక సాంప్రదాయాల్ని మనం పిల్లలకి చేరవేసే కార్యక్రమం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా అర్థాలు మారిపోతూ ఉన్నాయి. పండుగల గురించి విశిష్టత పిల్లలకి తెలియటం లేదు. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఈరోజు అందరూ కూడా తమ స్వగ్రామాలకి అట్లానే స్వస్థలాలకి ఈరోజు చేరుకునే కార్యక్రమం చేస్తారు. ఈ 3 రోజులు కూడా అందరూ కూడా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో ఈ పండుగను జరుపుకోవాలి. అదేవిధంగా రైతులకు కూడా లాభసాటిగా ఉండాలి. ఎందుకంటే రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే తరుణం ఈ తరుణంలో అందరం కూడా సంతోషంగా, అటు రైతులు, రైతు కూలీలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.